చాలా మనసుకి నచ్చిన డయాస్, ధైర్యం ఇచ్చే డయాస్, నాకంటూ ఉన్నారు, నేను ఒంటరిదాన్ని కాను అనే వేదిక. ఆ వేదిక మీద ఉన్న మహానుభావులు, పెద్దలు, ఒక ఉద్యమాల పోరులో భాగమై చచ్చినా సరే చావుకు ఎదురుడి ముందుకొచ్చి తెలంగాణ సాధించాము. అట్లాగే నవ తెలంగాణ సమాజమైన తెలంగాణని సాధిస్తామో అని అదే పట్టుతో, అదే గుండె ధైర్యంతో ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు అందరికీ మీ చెల్లె, మీ బిడ్డ, గదర్న బిడ్డగా వందనాలు, పాదాభివందనాలు. ఈరోజు నేను అంకుల్ కేశవ గారు గురించి చెప్పేంత గొప్పదాని గాను, మా తండ్రి గద్దరన్న గురించి చెప్పేంత గొప్పదాని కాను. కాకపోతే చిన్నపిల్లగా మీ అందరి ముంగట చాలా చిన్నపిల్లని. ఇప్పటికే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏమి చేస్తారు, ఏమి మాట్లాడతారు, సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు, మంచి చెడు, ధైర్యము, పిరికితనము ఎవరి దగ్గర నేర్చుకుంటారంటే మొదటిగా తల్లిదండ్రులు, ఇంట్లున్న వాళ్ళు, పక్క వాళ్ళు, తర్వాత రెండవది స్కూల్లో, తర్వాత తను పెరుగుతున్న సమాజంలో. నేను ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే, ఉండగలుగుతున్నానంటే చెప్తాను. నాన్న మీద ఇన్సిడెంట్ అటాక్ అయినప్పుడు, నాన్న మీద పోలీసు కాల్పు అయినప్పుడు నేను, మా పెద్దన్న, మా అమ్మ ఆల్రెడీ అక్కడ ఉంది, పరుగులు తీసుకుంటూ బయటకు వచ్చాం. రాగానే అక్కడ నేను ఏడ్చుకుంటూ కుప్పకూలిపోలేదు ఆడపిల్లలాగా. ఎవరా మా నాన్న మీద ఫైరింగ్ చేసిందని రాళ్ళు తీసుకొని, కట్టెలు తీసుకొని ఎవరైతే కాలవడానికి వచ్చినారోనో వాళ్ళని ఉరికిపించినాం. అంటే వెహికల్, కారు చాలా స్పీడ్గా తీసుకుపోతే 2 to 3 kilometers పరిగెత్తి, రాళ్ళు రువ్వుకుంటా పరిగెత్తి, నంబర్ రాసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను పుట్టి పెరిగిన అమరవీరులు, ఉద్యమకారులు, సమాజ సేవకులతో పెరిగొచ్చిన ఆ ధైర్యం వచ్చింది. రెండోది, నేను ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నాను, మీతో ఉండగలుగుతున్నానంటే ఉద్యమాలలో భాగం. మమ్మల్ని చిన్నప్పుడు పట్టుకొని పోయారు. తర్వాత పాశం యాదగిరి అన్న గారు, అలాగే మన జావేద్ అన్న గారితో నాకు తెలిసిన చాలా 2-3 సార్లు వచ్చినప్పుడు, క్యాబేటి ఎట్లున్నా బాగున్నావా, దా దగ్గర్రా అని అంత గొప్ప వ్యక్తి ఒక చిన్న పిల్లని దగ్గర తీసుకొని తన కూర్చోబెట్టుకోవడంలో ఉంది తన గొప్ప వ్యక్తిత్వం. అంటే అంత గొప్ప వ్యక్తులు, అంటే డయాస్ మీద చూసే వ్యక్తులు ఎంత గొప్పగా ఉన్నారు. వాళ్ళు చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. సో నాకు అంకుల్ గారితో చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే నాన్న చెప్పేవాడు, చాలా గ్రేట్ ప్రొఫెసర్ తెలుసా, ఇంగ్లీష్ ప్రొఫెసర్ తెలుసా, చాలా గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ లీడర్. అంటే గ్రేట్ లీడర్ ఒక చిన్న పిల్లని దగ్గర తీసుకుంటే ఒక ఆత్మస్థైర్యం అనేది నేను తన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా మా తండ్రి కోసం చెప్పాలంటే, తండ్రి అనేదానికంటే మేము కూడా ఇంట్లో ఆయనని ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఒక వీరుడు, ప్రజల్ని కదిలించిన వీరుడు, ఒక త్యాగమూర్తి, దేనికి తూటాలకు భయపడని, నిందలకు భయపడని, ద్రోహానికి భయపడని ఒక విజనరీని, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసే ఒక మనిషిగానే చూస్తాం. అందుకే ఏదైనా గద్దరన్ననే అంటాం. ఈ రాటికి కూడా ఆయనను గద్దరన్నగే సంబోధిస్తాం. పోయిన ఏడాది ఆయన బర్త్డే రోజుకి మేము ఏ బర్త్డే సెలబ్రేట్ చేసుకోము, కాకపోతే గుర్తుగా వెళ్ళి ఆయనకు పలకరించి పోయిన ఏడాది ఈ టైం 7:38కి ఉన్నాము, ఈ సంవత్సరం లేడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వీరులు మరణించరు, వీరులు వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ ఆశయాలని ముందు తరాలకు అప్పచెప్పిపోతారు. దాంట్లో మీరు, నేను అనుకుంటున్నాను. అందుకే చివరిగా ఆయనకు నివాళిగా ముందు తరాలు వాళ్ళ తరఫున, కళాకారుల తరఫున, ముందు వచ్చే ఉద్యమాలకారుల తరఫున, స్త్రీల తరఫున, చెల్లెల తరఫున, అందరి తరఫున ఆయనకు నివాళిగా ఒక చిన్న పాట పాడుతున్నాను. అంటే నేను పాటలు చాలా తక్కువ పాడతాను,
కాకపోతే ఆ పాట ఎందుకు పాడుతున్నామంటే మనము గద్దరన్న లేడు అని అనుకోలేము. ఆయన ఉన్నాడు, ఆయన స్ఫూర్తిని మనకు అందించాడు. ఆయనే కాడు, ఎంతోమంది గొప్ప మేధావులు, విప్లవకారులు, వాళ్ళ ఆశయాలు మనలో ఉంది. ఆ ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికే ఉన్నామని నన్ను నేను అనుకుంటూ, నా తోటి వాళ్ళు అలా అనుకుంటూ ఒక చిన్న పాట పాడతాను. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా నాన్న గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మాయన్న గద్దారన్న, అక్కాల చెల్లెలకు మేము అండగుంటాము, తమ్ముల అన్నలకు మేము తోడుగుంటాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా అన్న గద్దారన్న, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, కళాకారుల గుండెల్లో మేము కలములవుతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడతమే మాయన్న గద్దారన్న, నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా అన్న గద్దారన్న, నీ పోరు బాట అయితం మా అన్న గద్దారన్న. అమరులు మరణించరు, అమరులు మళ్ళీ మళ్ళీ పుడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ.